Hello friends, welcome to Dara English Communication. As you see on the screen, today we are going to discuss about parts of speech. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో మనం ఇవాళ వీడియో నుంచి మనం నేర్చుకుందాం. ఓకే, మనకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో. సో ఈ సెషన్లో నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే దాని నుంచి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక క్వశ్చన్, ఐ వుడ్ లైక్ టు బిగిన్ విత్ ఏ క్వశ్చన్. అదేంటంటే మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఇంగ్లీష్లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దట్? మీకు ఎప్పుడైనా అనిపించింది అట్లా ఇంగ్లీష్లో అసలు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడైనా మీకు ఆ థాట్ అనేది వచ్చిందా? ఓకే, ఇన్ఫ్యాక్ట్ మనకు వచ్చినప్పుడు కూడా మనకు కొన్నిసార్లు వాటి గురించి క్లారిటీ అనేది ఉండదు. సో అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఎన్నినో మనకు ఐడియా లేదు కాబట్టి సో ఇప్పుడు దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా దానికి ఒక నేమ్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఎందుకంటే మనం డిఫరెంట్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ డిఫరెంట్ వర్డ్స్ని ఇక్కడ మనం ఏ విధంగా ఉపయోగిస్తామని చెప్పేసి దాన్ని ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి టోటల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇక్కడ మనకి వర్డ్స్ అనేవి ఎన్ని టైప్స్గా మనం డివైడ్ చేస్తామంటే దాన్ని మనం ఇక్కడ ఒక 8 టైప్స్గా మనం డివైడ్ చేస్తామని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బోర్డు మీద. సో ఈ 8 టైప్స్ ఏవైతే ఉన్నాయో అంటే నౌన్ కానీ, ప్రనౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, వర్బ్ కానీ, యాడ్వర్బ్ కానీ, దెన్ అదేవిధంగా మనకి ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ విధంగా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హెడ్డింగ్ అనేది చూస్ చేశారు. సో ఇప్పుడు ఆ హెడ్డింగ్ని మనం ఏమంటున్నాం అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటున్నాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది? వర్డ్స్, మనం మాటలు అంటాం కదా. సో మాటలని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ మనకి స్పీచ్ బదులుగా మరి వర్డ్స్ అని రాసుకోవచ్చు కదా అంటే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనకి వర్డ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మరి ఎన్ని టైప్స్ ఇది డివైడ్ అయిందంటే మనకి 8 టైప్స్ ఉంది. అదంతా కూడా మనకు తెలుసు. అది ఇప్పుడు మనం ఏమన్నామంటే సో ఇక్కడ మనకి నౌన్, ప్రొనౌన్, వర్బ్ ఇట్లా మనకి 8 టైప్స్ డివైడ్ అని చెప్పేసి ఉన్నదని చెప్పేసి మనం ఇక్కడ అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే ఇప్పుడు నౌన్ గురించి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నౌన్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి నౌన్ అంటే ఏంటి? నౌన్ అనేది మనకి బేసికల్గా ఇది మనం తెలుగులో అయితే నామవాచకం అని చెప్పేసి అంటుంటాం. నామవాచకం అంటే ఏంటిది? నామవాచకం అంటున్నాం అంటే విచ్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఏదైనా మనకి ఆబ్జెక్ట్ యొక్క పేరు కానీ, థింగ్స్ పేరు కానీ, లేదంటే పర్సన్స్ పేరు కానీ ఇట్లా వచ్చేటువంటి అన్నిటి కూడా మనం ఏమంటాం అంటే అవన్నిటి కూడా మనం ఇక్కడ నౌన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో నౌన్ అనేది ఇప్పుడు మనం ఒక డెఫినేషన్ వైజ్కి వెళ్తే నౌన్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ ఇట్లా మనకి ఏవైతే నౌన్స్ మనం ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటామో, సూచిస్తూ ఉంటామో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే నౌన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం మరి ఈ నౌన్స్ అనేవి మనం ఒక సెంటెన్స్లో ఎప్పుడు ఉపయోగించాలి? మరి నౌన్స్ అనేవి మనకి సెంటెన్స్లో ఎక్కడ వస్తాయి, అవి మనం ఏ విధంగా ఉపయోగించాలి? ఓకే, సో మనం నౌన్స్ తీసుకుంటే నౌన్ అనేది ఇప్పుడు మనకి నేమ్స్ అన్నాం కదా. సో నేమ్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఏంటది? బాలు అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి బాలు అనేది ఒక పేరు, ఒక పర్సన్ యొక్క పేరు. సో ఇక్కడ ఏం చేసినాం? బాలు ప్లేస్ ఫుట్బాల్ అని చెప్పేసి యూజ్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకి బాలు అనేది ఒక నౌన్. ఇక్కడ నౌన్ని మనం ఏం చేస్తాం అంటే సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాం. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది? నౌన్ అనేది నౌన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఓకే, అదే ఇక్కడ మనకి ఫుట్బాల్ అంటున్నాం. ఫుట్బాల్ అనేది కూడా మనకి ఇది ఒక గేమ్ నేమ్. ఓకే, ఫుట్బాల్ అనేది కూడా మనకు ఒక గేమ్ నేమ్. ఫుట్బాల్ మనం ఆట కాబట్టి, స్పోర్ట్ కాబట్టి దాన్ని ఇక్కడ గేమ్ నేమ్గా మనం సూచిస్తూ ఉన్నాం. సో అంటే ఇక్కడ మనకి నౌన్స్ అనేవి ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఇన్ ద ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనం నౌన్స్ని 2 ప్లేసెస్ దగ్గర మనం యూజ్ చేస్తూ ఉంటాం. అదేంటంటే ఒకటి సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం, ఇంకోటి ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి అదేవిధంగా మనం ప్రనౌన్ని తీసుకుందాం. ఇప్పుడు ప్రనౌన్ అంటే ఏంటిది? ప్రనౌన్ అనేది మన ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్కి బదులుగా మనం ఏదైనా ఉపయోగిస్తే దాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ప్రనౌన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఓకే, ప్రొనౌన్. ఓకే, అక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే మనకి నౌన్ అనేది ఆల్రెడీ ఉంది అక్కడ. సో మనం దానికి ఏం యాడ్ చేస్తున్నాం? ఈ ప్రో అని చెప్పేసి ఇక్కడ మనం ప్రో అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. సో అందుకే ఇక్కడ మనకి ఏంటిది
ప్రొనౌన్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. సో ప్రొనౌన్ అంటే ఏంటి మనకి? ప్రొనౌన్ ఈజ్ వెరీ సింపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. సో మనం ఈ ప్రొనౌన్ అనేది మరి ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు? ప్రొనౌన్ అనేది మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అంటే సేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ మనం ఇంతకుముందు ఎక్కడెక్కడైతే యూజ్ చేసినామో ఒక సెంటెన్స్లో, ఆ ప్లేస్లో మనం సేమ్ ఎక్కడైతే నౌన్ ఉందో ఆ ప్లేస్లో మనం ప్రొనౌన్ని రీప్లేస్ చేయవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం? మనం బాల్ ప్లేస్ ఫుట్బాల్ అని చెప్పేసి ఇచ్చాం. ఇక్కడ మనం బాల్కి బదులుగా ఏం చేద్దాం? ఇక్కడ మనకి బాల్ కాబట్టి హీ అని చెప్పేసి అంటున్నాం. హీ ప్లేస్ ఫుట్బాల్. ఇక్కడ మనకి హీ అంటే ఇక్కడ బాలు అన్నాం, ఇక్కడే మనం హీ అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే హీ అని మనం ఎందుకని ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ మనకి ప్రొనౌన్ని, నౌన్కి బదులుగా ప్రొనౌన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకని మనం ఏం చేసినామంటే హీ అనేది మనం ఇక్కడ యూజ్ చేసినాం. సో హీ ప్లేస్ ఫుట్బాల్. ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రొనౌన్ అనేది మనకి నౌన్ ప్లేస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి ప్రొనౌన్స్ కూడా ఎక్కడెక్కడ వస్తాయి అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి, ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి. అంటే 2 ప్లేసెస్లో మనకి ఇక్కడ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సేమ్ లైక్ సేమ్ లైక్ యాజ్ నౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. మనం సెంటెన్స్లో ఇక్కడ ఫస్ట్లో సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం నౌన్ని, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్రొనౌన్ కూడా మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే సేమ్ ఎక్కడెక్కడైతే మనం నౌన్ని యూజ్ చేసినామో సెంటెన్స్లో, అంటే మనం ఇక్కడ నౌన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినాం. అంటే ప్రొనౌన్ కూడా మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మనకి ఇప్పుడు ప్రొనౌన్స్ అంటేవి ఏంటి? ఆ ప్రొనౌన్స్. ఓకే. సో ఈ ప్రొనౌన్స్ కంటే ముందు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఏ క్లియర్ కట్ వ్యూ అబౌట్ నౌన్స్. మనం నౌన్స్ అని ఇప్పుడు ఏ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు? సో నౌన్స్ అని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు అంటే నౌన్స్ అనేవి బేసికల్గా మనకి ఏ విధంగా ఎండ్ అవుతాయి అంటే నెస్తో కానీ, హుడ్తో కానీ, ఐటీవైతో కానీ, ఐఓఎన్తో కానీ, లేదంటే ఐఎస్ఎంతో కానీ, ఎంఈఎన్టీతో కానీ ఇక్కడ మనకి నౌన్స్ అనేవి ఎండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ రాష్ట్రం చూడండి. నెస్తో ఈ ఎండింగ్ ఏవైతే ఇక్కడ మనకి నెస్తో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి నౌన్స్ అన్నట్టు. ఇప్పుడు మనం కైండ్నెస్ అంటాం. కైండ్నెస్ అనేది మన ఇక్కడ నౌ. నెక్స్ట్ మనకి హుడ్ అండి, బ్రదర్హుడ్ కానీ, మదర్హుడ్ కానీ, పేరెంట్హుడ్ అని ఇది మనకి నౌన్. నెక్స్ట్ మనకి ఇక్కడ డిఓఎంతో ఎండ్ అయ్యే వర్డ్స్. డిఓఎం అంటే ఇప్పుడు మనకి కింగ్డమ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. సో ఇట్లాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ వస్తాయంటే నౌన్స్లో వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఓఎన్. సో ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అని ఉంది, ఐఓఎన్ తోటి ఎండ్ అవుతూ ఉంది. ఓకే. సో ఆర్గనైజేషన్ ఎన్తో ఎండ్ అవుతా ఉంది, ఐఓఎన్తో ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా ఈఎన్సి అని చెప్పేసి అంటున్నాం. సో ఈఎన్సిలో మనకి ఇక్కడ ఇంటెలిజెన్స్. ఓకే. ఏఎన్సి అంటున్నాం, ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏఎన్సి ఉంది, ఇంపార్టెన్స్. అదేవిధంగా ఐటీవై ఉంది, కమ్యూనిటీ అనేది ఉంది. కమ్యూనిటీ అనేది మన ఇక్కడ అగైన్ ఐటీవైతో ఎండ్ అవుతుంది కాబట్టి నౌన్. సో ఈ విధంగా మనకి నౌన్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్తో ఏవైతే ఎండ్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకి ఎట్లా అంటే నౌన్స్ ప్లేస్లో వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకి ఏం తెలవాలి? ప్రొనౌన్స్. మరి ప్రొనౌన్స్ అనేవి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి? సో ప్రొనౌన్స్ అనేవి వెరీ సింపుల్. ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ కదా. సో మనకి ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ ఏంటిది? వి. నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ యొక్క సింగులర్ ఏంటిది? యూ. ఇక్కడ మనకి సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా సేమ్ యూనే ఉంటుంది. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటిది? ఇక్కడ మనకి షీ కానీ కావచ్చు, హీ కానీ కావచ్చు, లేదా ఇట్ కానీ కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళందరినీ మనం కాంబినేషన్ పిలవాలంటే ఏం చేస్తాం? మనం వీళ్ళను దే అని చెప్పేసి అంటూ ఉంటాం. అవునా కదా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ప్రొనౌన్స్. ఐ అనేది, వి అనేది, యూ అయినా, యూ అయినా, సో ఈ షీట్ అనేవి, దే అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొనౌన్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రొనౌన్స్ అనేవి ఏవంటే ఇవి. మరి ఇందులో కొన్ని మనకు మళ్ళీ ఐ అంటే మై అని, మైన్ అని చెప్పేసి, మై సెల్ఫ్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా. సో ఆ సెషన్ అనేది నేను నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇంకో క్లాస్ తీసుకున్నప్పుడు వాటి గురించి నేను డిస్కషన్ చేస్తాను. ఐ, మై, మైన్, మై సెల్ఫ్ ఇవి ఏ విధంగా మనం ఉపయోగిస్తాం, మరి వాటిని కూడా మనం ప్రొనౌన్స్గానే యూజ్ చేస్తామా, లేదంటే యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తామా, పొసెసివ్ ప్రొనౌన్స్గా యూజ్ చేస్తామా అనేది ఆ క్లాస్లో డిస్కషన్ చేస్తాం. బట్ ఈ క్లాస్లో మాత్రం ఒక ఓవరాల్ వ్యూ అనేది నేను ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రొనౌన్స్.
ఐవి యు ఈ షీట్ అండ్ దే. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయంటే నౌన్స్ యొక్క ప్లేస్కి బదులుగా మనకి నౌన్స్ బదులుగా మనం ఇక్కడ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి ఇప్పుడు మనకి ప్రొనౌన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ అని ఉంది. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ యాడ్ అని రాసిన తర్వాతకి ఒక హైఫన్ అనేది యూజ్ చేసిన, దెన్ అడ్జెక్టివ్ అని చెప్పేసి రాసిన. సో ఇక్కడ అడ్జెక్టివ్స్ అనేవి ఏం చేస్తాయంటే, అడ్జెక్టివ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ అడ్జెక్టివ్ అనేది ఏం చేస్తాయంటే దిస్ అడ్జెక్టివ్ విల్ మోడిఫై ఏ నౌన్. ఏం చేస్తాయి ఇప్పుడు అడ్జెక్టివ్ మోడిఫైస్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఇప్పుడు అడ్జెక్టివ్ అనేది మనకి ఏం చేయాలంటే అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మోడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాలు ఈజ్ ఏ ఆనెస్ట్ బాయ్ అని చెప్పేసి రాష్ట్రం అనుకున్నాం. బాలు ఈజ్ ఏ ఆనెస్ట్ బాయ్ అని చెప్పేసి రాష్ట్రం. సో ఇక్కడ మనకి మరి అడ్జెక్టివ్ ఏదంటే ఇప్పుడు మనకి డెఫినేషన్లో మనం ఏమనుకున్నాం, అండ్ అడ్జెక్టివ్ మోడిఫైస్ ఏ నౌన్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ మనకి బాలు అనేది నౌన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ బాయ్ అనేది కూడా మనకి నౌనే. సో ఇప్పుడు ఆనెస్ట్ అనేది మనకి ఏంటంటే ఆనెస్ట్ అనేది ఇక్కడ మనకి అడ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు బాయ్ అనేది ఇప్పుడు మనకి బాలు అనేది ఆయన ఏ విధమైన బాయ్ అంటే ఆయన ఒక ఆనెస్ట్ బాయ్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ మనం బాలు ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అన్నాం అనుకో. సో బాలు ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, బాలు ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అన్నప్పుడు ఇక్కడ మనకి క్లెవర్ అనేది మనకి ఆటోమేటిక్గా యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఈ క్లెవర్ అనేది ఎవరిని మోడిఫై చేస్తుంది అంటే బాయ్ని మోడిఫై చేస్తుంది. ఈజ్ ఎ క్లెవర్ బాయ్, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, ఈజ్ ఎ హ్యాండ్సమ్ బాయ్. ఓకే, సో ఇట్లా మనకి అడ్జెక్టివ్స్ అనేవి ఎవరిని మోడిఫై చేస్తాయి అంటే అడ్జెక్టివ్స్ మోడిఫై ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్గా నౌన్స్ రాకపోయినా కూడా ప్రొనౌన్స్ అయినా రావచ్చు. సో అంటే ఇక్కడ మనకి డెఫినెట్గా ఏంటిది అడ్జెక్టివ్ మోడిఫైస్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓకే, సో అది. ఇక నెక్స్ట్ మనకి వర్బ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి వర్బ్ అనేది ఏంది, వర్బ్ అనేది బేసికల్గా మనకి బీ ఫార్మ్స్ ఉంటాయి, డూ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, అదేవిధంగా మోడల్ వర్బ్స్ అనేవి కూడా మనకి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఈ బీ ఫార్మ్స్ అంటే ఏంటిది, డూ ఫార్మ్స్ అంటే ఏంటిది, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటిది, మోడల్ వర్బ్స్ అంటే ఏంటిది. ఓకే, ఒక క్లియర్ వ్యూ అనేది ఇక్కడ నేను తీసుకొస్తాను. రైట్, ఓకే. సో ఇప్పుడు మనకి డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ టైప్స్ అనేవి మనకి వర్బ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఇన్ని టైప్స్ ఉంటాయి, 4 టైప్స్. డూ ఫార్మ్స్ ఉన్నాయి, బీ ఫార్మ్స్ ఉన్నాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి, అదేవిధంగా మోడల్ వర్బ్స్ ఫార్మ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి డూ ఫార్మ్స్ అన్నాం. ఇక్కడ డూ ఫార్మ్స్ అంటే ఏంటిది, డూ, డస్ అండ్ డిడ్. ఇక్కడ మనకి డూ, డస్, డిడ్ అనేవి ఇక్కడ మనకి ఏంటంటే అవి డూ ఫార్మ్స్. ఇక మనకి నెక్స్ట్ బీ ఫార్మ్స్ అంటున్నాం. బీ ఫార్మ్స్ అంటే ఏంటిది, బీ ఫార్మ్స్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్ అండ్ వర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవే మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేవి మనం ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి మనకి బీ ఫార్మ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ అంటున్నాం. సో హ్యావ్ ఫార్మ్స్ అంటే ఇక్కడ మనకి హ్యాజ్ రావచ్చు, హ్యావ్ కానీ రావచ్చు, నెక్స్ట్ హ్యాడ్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మనకి హ్యావ్ ఫార్మ్స్ మనకి 3 ఉన్నాయి. ఇవి 2 హ్యాజ్ అండ్ హ్యావ్ అని మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తే, హ్యాడ్ అనేది వచ్చేసి మనకు పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి మోడల్ ఫార్మ్స్ అంటున్నాం, మోడల్ వర్బ్ ఫార్మ్స్ అంటున్నాం. సో ఇక్కడ మోడల్ వర్బ్ ఫార్మ్స్ అంటే ఇక్కడ మనకి కెన్ కానీ, కుడ్ కానీ, మే, మైట్, దెన్ నెక్స్ట్ షుడ్, వుడ్.
సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే అవన్నీ కూడా మనకి ఇప్పుడు మోడల్ వర్బ్ ఫామ్స్ కిందకి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి వర్బ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వర్బ్స్లో మనకి వర్బ్ 1 ఉంటుంది, వర్బ్ 2, వర్బ్ 3 అండ్ వర్బ్ 4. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వర్బ్ అనేది తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనే వర్డ్ తీసుకుందాం. సో రైట్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు రైట్ అనేది మనకి ఇక్కడ వర్బ్ 1 అయినప్పుడు వర్బ్ 2 వచ్చేసి మనకి ఏమవుతుంది, రోట్ అవుతుంది. వర్బ్ 3 వచ్చేసరికి మనం ఇక్కడ రిటర్న్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. దెన్ వర్బ్ 4లో మనకి వర్బ్ 4లో రైటింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇప్పుడు రైట్ అనేది వర్బ్ 1 అయితే రోట్ వర్బ్ 2, రిటర్న్ వర్బ్ 3, ఇది వచ్చేసి మనకు వర్బ్ 4. సో ఈ విధంగా మనకి వర్బ్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. ఓకే, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అండ్ దెన్ వర్బ్ 4. మళ్ళీ అందులో మనకు వచ్చేసి డూ ఫామ్స్ ఉంటాయి, బీ ఫామ్స్ ఉంటాయి, హ్యావ్ ఫామ్స్ అండ్ మోడల్ వర్బ్ ఫామ్స్. ఓకే, సో ఇవన్నీ మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే డూ ఫామ్స్ అన్నది మనం ఇక్కడ డూ అండ్ డస్ అనేది ప్రజెంట్ టెన్స్కి ఉపయోగిస్తాం, డిడ్ అనేది పాస్ట్ టెన్స్కి ఉపయోగిస్తాం. ఇక బీ ఫామ్స్ అంటే మనం ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటివి ఈజ్, యామ్, ఆర్ అని మనం ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఉండుట అనే అర్థం అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ హ్యావ్ ఫామ్స్ అంటే హ్యాస్ కానీ, హ్యావ్ కానీ లేదా హ్యాడ్ కానీ. ఇది కూడా మనకి హ్యాబిట్ అన్నప్పుడు తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటాం. హ్యాడ్ అంటే తీసుకోండి, ఇది మనకి పాస్ట్ టెన్స్లో వస్తే ఇవేమో మనకి ప్రజెంట్ టెన్స్లో వస్తూ ఉంటాయి. ఇక మోడల్ వర్బ్స్లో మనకి కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్ ఇట్లాంటివన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వర్బ్స్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే యాడ్ వర్బ్. సో ఇక్కడ కూడా నేను సేమ్ రాసిన ఏంటంటే యాడ్ ప్లస్ వర్బ్ అని చెప్పేసి రాసినాం. ఓకే, సో ఇక్కడ యాడ్ వర్బ్ ఏం చేస్తా అంటే దిస్ యాడ్ వర్బ్ ఏదైతే ఉందో యాడ్ వర్బ్ మోడిఫైస్ ఏ adjective, verb and then another adverb. సో ఇక్కడ మనకి adverb ఎన్నిటి మోడిఫై చేస్తుంది, ఇక్కడ మనకి adverb అనేది 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మోడిఫై చేస్తుంది. అదేంటి, ఒకటేమో adjective, అదర్ వన్ verb, ఇంకోటి వచ్చేసి adverbని మోడిఫై చేస్తుంది. అంతకుముందు మనం ఏమనుకున్నాం, adjective అనేది వేటిని మోడిఫై చేస్తుంది, adjective అనేది మనం ఇక్కడ నౌన్ని మోడిఫై చేస్తుంది, ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది. ఓకే, సో మనకి adverb అనేది మరి ఏ విధంగా మనం ఇక్కడ adjectiveని మోడిఫై చేస్తుంది, వర్బ్ని మోడిఫై చేస్తుంది అండ్ adverbని మోడిఫై చేస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తా, దెన్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ బాలు రన్స్ స్లోలీ. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తుండు, బాలు అన్నట్టు స్లోగా పరిగెత్తా ఉన్నాడు అన్నట్టు. సో ఇక్కడ మనకి స్లోలీ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది, ఇక్కడ మనకి వర్బ్ని మోడిఫై చేస్తుంది. సో అంటే ఇక్కడ మనకి మనం ఏమనుకున్నాం, adverb అనేది మోడిఫైస్ ఎ వర్బ్ అండ్ adjective ఆర్ అనదర్ adverb అని చెప్పి అండ్ అనదర్ adverb అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ మనకి స్లోలీ అనేది దేని వర్బ్ మోడిఫై చేస్తుంది, ఇక్కడ మనకి వర్బ్ని మోడిఫై చేస్తుంది, అవునా కదా. సో నెక్స్ట్ మనకి ఇంకొక వర్బ్ కూడా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. బాలు ఈట్స్ వెరీ స్లోలీ. ఓకే, బాలు ఈట్స్ వెరీ స్లోలీ అని చెప్పేసి అన్న. సో ఇక్కడ మనకి ఏంటిది, బాలు ఈట్స్ వెరీ స్లోలీ అన్న. సో ఇక్కడ మనకి ఇది యాడ్వర్బ్, స్లోలీ అనేది ఏంటి మనకి ఇక్కడ యాడ్వర్బ్. సో బాలు ఏం చేస్తుండే, ఇక్కడ చాలా స్లోగా తింటా ఉన్నాడు. సో అంటే ఇక్కడ మనకి వెరీ అనేది ఏమవుతుంది, ఇది వచ్చేసి మనకు యాడ్జెక్టివ్ అవుతుంది, అవునా కదా. సో ఇప్పుడు మనకి డెఫినెట్గా ఏం చేస్తుంది, ఈ యాడ్వర్బ్ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, అవునా కదా. సో అదేవిధంగా మనకి ఇంతకుముందు ఏమనుకున్నాం, ఇక్కడ మనకి వర్బ్ని మోడిఫై చేసింది. సో ఇక మనకి నెక్స్ట్ మనకి యాడ్వర్బ్ని మోడిఫై చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బాలు ఈజ్ ఈటింగ్ వెరీ క్విక్లీ అని చెప్పేసి అన్నాం అనుకో. సో అక్కడ మనకి సెంటెన్స్ అనేది మళ్ళీ డిఫరెంట్ వేలో మనకి కనిపిస్తూ ఉంటుంది. లేదా మనం ఇక్కడ బాలు ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్, బాలు ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ దిస్ బాయ్ అనేది మనకి నౌన్ కాబట్టి ఇక్కడ మనకి దేన్ని మోడిఫై చేస్తుంది, ఇది మనకు యాడ్జెక్టివ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే, ఈ విధంగా మనకి యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ని మోడిఫై చేస్తుంది, ఒక యాడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది, అదేవిధంగా ఇంకొక యాడ్వర్బ్ని కూడా మనకి ఇక్కడ
మోడిఫై చేస్తుంది. సో ఓకే, సో ఈ విధంగా మనకి వర్బ్, యాడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అనేవి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ మనకి ప్రిపోజిషన్ అని చెప్పేసి అంటున్నాం. ప్రీపోజిషన్. సో ఇక్కడ మనం డిఫరెంట్గా రాసినాం ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏం చేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ యొక్క ప్లేస్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ యొక్క ప్లేస్ అది మనకు సబ్జెక్ట్ అంటే మనకు ఎక్కడ ఉంది, సెంటెన్స్లో ఫస్ట్లో ఉందా లాస్ట్లో ఉందా. సో ఇక్కడ మనకి నౌన్ యొక్క ప్లేస్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లేస్లో ఉందా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందా అని చెప్పేసి మనం ఇక్కడ ప్రిపోజిషన్ అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రెడిషనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే అది ద కౌ గ్రేజెస్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, ద కౌ గ్రేజెస్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ మనకి ద కౌ గ్రేజెస్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఏంటి, ప్రిపోజిషన్ వచ్చేసి మనకు ఇన్. సో ఇన్ అంటున్నాం. ఓకే, ఇన్ అనేది అక్కడ ఉంది. ఇప్పుడు కవ్ అనేది ఎక్కడ గ్రేజ్ చేస్తుంది, మరి ఫీల్డ్లో గ్రేజ్ చేస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు మనకి ఈ కవ్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది, ఫీల్డ్లో ఉంది. అంటే దాని యొక్క పొజిషన్ అనేది మన ఇక్కడ ప్రిపోజిషన్ అనేది మన ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. సో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ నువ్వు ఉన్నావు, యు అంటే మీరు ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారు. సో అది మనకి ఇక్కడ ఏంటంటే ఆ పొజిషన్ అనేది మనకు తెలియజేస్తూ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ప్రిపోజిషన్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ మనకి ఇన్ రావచ్చు, ఆన్ రావచ్చు, ఎట్ రావచ్చు, సో రావచ్చు. ఓకే, ఇన్ బిట్వీన్ రావచ్చు. సో ఈ విధంగా మనకి చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇంటూ వస్తుంది, ఇన్సైడ్ వస్తుంది. ఓకే, సో బై ద వే, సో బై, సో ఈ విధంగా ఓఎఫ్ఎఫ్, ఆఫ్, అండర్, బినిత్ ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా ప్రిపోజిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి మనం సెంటెన్స్ ప్రకారం మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి కంజంక్షన్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం ఈ కన్ అనేది పక్కకు పెడితే జంక్షన్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మనకి జంక్షన్ అంటే ఏంటిది, జంక్షన్ ఈజ్ ఏ మీటింగ్ ప్లేస్. జంక్షన్ అంటే ఏంటిది, అదొక మీటింగ్ ప్లేస్. మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్స్లో జంక్షన్స్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. మనకి సికింద్రాబాద్ కానీ, వరంగల్ కానీ, కాజీపేట కానీ జంక్షన్స్ అంటాం. జంక్షన్ అంటే ఏంటిది, అది ఒక మీటింగ్ ప్లేస్. అంటే ఇక్కడ మనకి కంజంక్షన్ అనేది ఏం చేస్తా అంటే ఇట్ కనెక్ట్స్ టు వర్డ్స్ ఆర్ టు ప్రేజెస్ ఆర్ టు క్లాసెస్ ఆర్ టు సెంటెన్సెస్. కంజంక్షన్స్ అనేవి ఏం చేస్తా అంటే దే కనెక్ట్ టు వర్డ్స్ ఆర్ టు ప్రేజెస్ ఆర్ టు క్లాసెస్ ఆర్ టు సెంటెన్సెస్. ఇక్కడ మనకి కంజంక్షన్ అనేది ఏంటంటే కనెక్ట్ చేసే వాటిని మనం ఇక్కడ ఏమంటాం అంటే కంజంక్షన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి ఇక్కడ కంజంక్షన్స్ అంటే ఏంటి, కంజంక్షన్స్ అనేవి మన ఇక్కడ అండ్ రావచ్చు, బట్ రావచ్చు, నైదర్ నార్, ఓకే, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓకే, బికాజ్. సో ఇట్లా మనకి కొన్ని కంజంక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కంజంక్షన్స్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనం రెండు సెంటెన్సెస్ కానీ, రెండు వర్డ్స్ని కానీ, రెండు ప్రేజెస్ని కానీ, లేదా రెండు క్లాసెస్ని కానీ మనం ఇక్కడ కంబైన్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం ఇక్కడ కంజంక్షన్ అంటున్నాం. కంజంక్షన్ అనేది ఏంటి, ఇప్పుడు మనకి ఇట్ ఈస్ అ జాయినింగ్ పాయింట్, ఇట్ ఈస్ అ కనెక్టింగ్ పాయింట్. రెండు సెంటెన్సెస్ని ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అదే మనకి ఇప్పుడు కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఇంటర్జెక్షన్ అంటున్నాం. ఇంటర్జెక్షన్ ఈజ్ వెరీ సింపుల్. ఇంటర్జెక్షన్ అనేది వెరీ సింపుల్, ఎందుకంటే మనకు ఒక వర్డ్ తర్వాతకి ఇట్లా మనకి సింబల్ చూపిస్తూ ఉంటుంది ఇంటర్జెక్షన్. ఓకే, హురే అంటాం. హురే అన్నప్పుడు ఇట్లా మనకి ఇంటర్జెక్షన్ అనే మార్క్ ఉంటుంది. అదేవిధంగా అలాస్ అంటాం. అలాస్ అన్నప్పుడు మనకు ఇక్కడ ఇంటర్జెక్షన్ మార్క్ ఉంటుంది. వావ్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఇట్లా చూడగానే ఏంటంటే ఒక ఇంటర్జెక్షన్ మార్క్ అనేది చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంటర్జెక్షన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే కొన్ని సడన్ సర్ప్రైజెస్, సడన్ ఫీలింగ్స్కి మనం ఏం చేస్తామంటే ఇంటర్జెక్షన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. హురే, ఇండియా వన్ ద మ్యాచ్. ఓకే, వావ్, వాట్ ఏ లవ్లీ డే. సో ఓకే, అలాస్, హీ కిక్ ద బకెట్ అని చెప్పేసి ఇట్లా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొన్ని సడన్ సర్ప్రైజెస్కి మనం యూజ్ చేసేటువంటి ఫీలింగ్స్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ఇంటర్జెక్షన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈరోజు మనం ఏమేమి డిస్కషన్ చేసినామంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఓకే, సో నౌన్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది? నౌన్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఎక్సెట్రా. ఓకే, అది మనకి పేర్ల గురించి తెలియజేస్తూ ఉంటుంది. సో మరి నౌన్స్ అని మనం సెంటెన్స్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే
నౌన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఇన్ ద ఆబ్జెక్ట్. సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లేస్లో అయినా రావచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా రావచ్చు. దెన్ నెక్స్ట్ మనకి ప్రొనౌన్ ఉంది. ప్రొనౌన్ అనేది మనం ఏం చేస్తామంటే నౌన్కి బదులుగా ఉపయోగించేదాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ప్రొనౌన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ప్రొనౌన్స్ అనేవి మనం ఎక్కడ ఉపయోగిస్తాం సెంటెన్స్లో అంటే సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లేస్లో రావచ్చు, అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా రావచ్చు. సో నెక్స్ట్ మనకి యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. యాడ్జెక్టివ్స్ అనేవి ఏం చేస్తాయి, యాడ్జెక్టివ్స్ అనేవి దే మోడిఫై నౌన్ ఆర్ ప్రొనౌన్. దెన్ నెక్స్ట్ మనకి వర్బ్ అనేది ఉంది. సో ఇక్కడ వర్బ్స్ అనేవి మనకి బేసికల్గా వర్బ్ 1 ఉంటుంది, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4 అనేది ఉంటా ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ రాస్తున్నాను రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. దెన్ అదేవిధంగా మనకి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఉంటా ఉంటాయి. సో నెక్స్ట్ మనకి యాడ్వర్బ్స్ అంటున్నాం. యాడ్వర్బ్స్ అనేవి మనం వేటిని మోడిఫై చేస్తే వర్బ్స్ని మోడిఫై చేస్తే, యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తే, అదేవిధంగా ఇంకొక యాడ్వర్బ్ని కూడా అది మోడిఫై చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ప్రిపోజిషన్ అంటున్నాం. ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తుంది, అది సబ్జెక్ట్ యొక్క ప్లేస్ని మనకు తెలియజేస్తుంది, దాన్నే మనం ఇక్కడ ప్రిపోజిషన్. దెన్ నెక్స్ట్ మనకి కంజంక్షన్ అంటున్నాం. కంజంక్షన్ అంటే ఏంటి, కంజంక్షన్ అనేది ఇట్ కనెక్ట్స్ 2 వర్డ్స్ ఆర్ 2 సెంటెన్సెస్ ఆర్ 2 ఫ్రేజెస్ ఆర్ 2 క్లాసెస్. ఓకే, అవి ఏ వర్డ్స్ అండ్తో కానీ, బట్తో కానీ, ఐదర్ ఆర్తో కానీ, నైదర్ నార్తో కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇట్లా మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ తోటి అది సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటర్జెక్షన్ అంటున్నాం. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్స్ అంటే ఇక్కడ మనకి ఒక సడన్ సర్ప్రైజెస్కి మనం లేదా సడన్ ఫీలింగ్స్కి మనం ఏం చేస్తామంటే ఇంటర్జెక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మనకు ఈరోజు యొక్క క్లాస్. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్. Okay, and before you end the video, kindly give a thumb, like, share and subscribe. Thank you and have a nice day.